యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇది లేటెస్ట్గా వేసిన టాటూ. అతను 1 minute. ఈ డిజైన్ ఇప్పటి వరకు ఈ నలుగురికి మాత్రమే వేశాను. ఇందులో ఎవరో మీరే గుర్తుపట్టండి. కాదు కదా? కాదు. జూమ్ కొంచెం జూమ్ చేయండి. చేస్తారా? కాదు. నెక్స్ట్ ఇతను కాదు. కాదండి. నెక్స్ట్ ఏమండి, ఈతనేనండి. ఇతనే కదా? ఓకే, సరే ఫోటో తీసుకో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. హలో మేడం, చెప్పండి. ముసుగుంది కదా మేడం, నన్ను ఎలా పట్టుకుంటారు? సీసీ ఫుటేజ్లో నా ఫేస్ కనపడిందా? నా బాడీ లాంగ్వేజ్ని బట్టి, నా బాడీ స్ట్రక్చర్ని బట్టి ఫోటోలో గాలించిన పోలీస్ స్టేషన్లో నా డేటా ఉందా? లేకపోవచ్చు, బట్ గుండమ్మ సామాన్యురాలు కాదు. తనకేదో ఆధారం దొరికినట్లుందని లోకేశ్వరి ఫోన్ చేసి చెప్పింది. గుండమ్మ గాని ఎవరైనా కానీ నన్ను పట్టుకోవడం అంటే ఆ దేవుణ్ణి పట్టుకోవడమే. మీరు ఈ విషయాన్ని మర్చిపోండి మేడం. ఏమైందన్నా? ఏమైంది? డ్రగ్స్ కేసులో మొన్న ఒక నిరికించాను కదా, వాడి వదిన గుండమ్మ అంట. తను నన్ను పట్టుకుంటుందంట. నీ కాళ్ళు పట్టుకుంటుందేమో అన్నా. ఏమండి, మన బాబీని డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికించిన అరాస్కెలుండేది ఇక్కడేనండి. వాడెవడో తెలుసుకోవడానికి నువ్వు పట్టుకున్న క్లూ బాగుందే. నీ తెలివితేటలతో వాడుండే ప్లేస్ కనిపెట్టడం ఇంకా బాగుంది. కానీ ఈ గెటప్పే ఏదోలా ఉందే. ఏ ఏంటే? అసలు నేనేంటి? నా ప్రొఫెషన్ ఏంటే? ఫ్యాషన్ డిజైనర్ని. నన్ను సబ్బులు అమ్ముకునేవాడిని చేసావు కదే. ఏ తమ్ముడు కోసం ఆ మాత్రం గెటప్ వేయలేరా? అతను మీ తోడబుట్టిన వాడు కాదా? మీ తమ్ముడి మీద మీకు ప్రేమ లేదా? అన్నయ్య అన్నయ్య అంటూ గొడ్డులా కష్టపడుతూ 24 గంటలు మీకు సేవ చేస్తూ ఉంటాడు. అలాంటి తమ్ముడి కోసం చిన్న త్యాగం కూడా చేయలేరా? తమ్ముడి పట్ల ఇదేనా మీ ప్రేమ? ఇదేనా మీ మానవత్వం? చాలు, వద్దు, చాలు. నాకు ఎమోషన్ వచ్చేసింది. నా తమ్ముడు కోసం ఎన్ని కష్టాలైనా పడతాను, ఎంత త్యాగమైనా చేస్తాను. వాడిని సేవ్ చేయడం కోసం ఈ సబ్బులు అమ్ముకునేవాడి గెటపే కాదు, ఎన్ని గెటప్లు ఏమైనా వేస్తాను. వేస్తాను. వాడంతు తెలుద్దాం, పద పదండి.
రేయ్ ఎవరో వచ్చినట్టున్నారు చూడుపో. సరే అన్నా. ఎవరమ్మా నువ్వు? సబ్బులండి. ఏంటి సబ్బులండి. దేనికి? అయ్యో గబ్బులు వదిలించే సబ్బులండి. 4 కొంటే 1 ఫ్రీ. మాకు అవసరం లేదు కానీ ఇంకెప్పుడు ఇటు రాకు. అన్న అన్న చాలా హలో బాగుంది. అమ్మా, హలో అన్న అన్న హలో. రేయ్ ఎవర్రా వచ్చింది? ఎవరో సబ్బులు అమ్ముకునే వాళ్ళన్నా. రేయ్ మళ్ళీ ఎవర్రా? మళ్ళీ అదే ఉంటుందన్నా. దీన్ని దాని దగ్గర కొనకండి, నా దగ్గర కొనండి సామె. ఏయ్ ఏంటయ్యా నువ్వు నా బిజినెస్ ను చెడగొడుతున్నావు? ఏ ఒకటి ఇచ్చానంటే గోదాట్లు వెళ్ళిపడతావు సామె. దాని దగ్గర కొనక సామె. ఈ సోపు కొంటే ఈ 2 సోపులు ఫ్రీగా ఇచ్చేస్తాను సామె. నా దగ్గర బై 1 గెట్ 4 ఆఫర్ ఉందన్నా. నా దగ్గర ఇంకా వేరే వెరైటీలు కూడా ఉన్నాయి సామె. ఇవి కొనన్నా అవి వద్దన్నా. పాపడే మీరు. మాకు ఆ సబ్బులు వద్దని చెప్పాను కదా మీకు. వెళ్ళండి ఇక్కడి నుంచి. వేణు సామె, నా సబ్బులు నువ్వు కొనాల్సిందే. ఇదిగో చూడండి సామె, సబ్బులు బాగుంటాయి. నా సబ్బులు కొనుక్కో సామె. ఏయ్, వద్దని చెప్తే అర్థం కదా మీకు. ఒకటి కొనండి సామె ప్లీజ్. వెళ్ళండమ్మా. సామె నా దగ్గర కొనండి సామె. దాని దగ్గర అస్సలు బాగు. ఈ సబ్బు చాలా చెప్తే బాగుంటుంది అర్థం కదా మీకే. వెళ్ళండి. వద్దంటే ఎట్ట సామె? రుద్దుకుంటే తెల్లగైపోతావు సామె. బై 1 గెట్ 4 ఫ్రీ అన్నా. అయ్యో వద్దంటే సామె, నీతో వ్యాపారం చేయడం నా వల్ల కాదు. లోపల ఇంకెవరైనా ఉంటారా? ఓ అన్నా నీకే చెప్పేది. ఇంకోటి కూడా ఫ్రీ ఇస్తాను. వద్దమ్మా, బయటికి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళి బయటికి వెళ్ళు. ఆగు ఆగు. మిమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పేది. వెళ్ళండి. ఆగన్నా సామె, నువ్వు ఆగు. రేయ్, వెళ్ళయ్యా. ఎవర్రా మీరు? సోపులు అమ్ముకునే వాళ్ళన్నా. మీకు ఇక్కడేం పనిరా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే వెళ్ళిపోతామన్నా. మీరు కూడా మాతో పాటే వస్తే కలిసి వెళ్ళిపోదాం. ఏంట్రా దేవుని మొహం వేసుకొని చూస్తున్నావు? మేము వచ్చిందే నీకోసం. నీ చేతుకున్న టాటూ చాలా బాగుంది, ముద్దొచ్చి. అంటే నువ్వు గుండమ్మా? ఎంత షార్ప్ గా ఉన్నారు. ఏమండి ఆల్రెడీ మన గురించి అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. సరే పద పద పద, టైం అవుతుంది. పద. పదండి పదండి. రేయ్ చెప్పు చెప్పు, నా తమ్ముడిని ఎందుకు కేసులు ఇరికించావు? చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా, ఎవరు చేయమని చెప్పరా? తెలీదు. చెప్పరా, చెప్పు. నాకు తెలీదు. చెప్పు. చెప్తావా లేదా? చెయ్యి కాలు విరిచేసేమంటావా? చెప్పరా, చెప్తావా చెయ్యి ఇరిచేయమంటావా? నాకు తెలీదు. చెప్పరా, చెప్పు. చెప్పరా. ఏమండి కొట్టదు. ఇలా కొడితే వీడు చచ్చిపోయేలా ఉన్నాడు. వీడిని తీసుకెళ్లి స్టేషన్ లో అప్పగిస్తే వాళ్ళు కొడితే నిజం చెప్తాడు. రారా. పదండి. అన్నయ్య,
ఎస్ఐ గారు, మా కార్లో డ్రగ్స్ పెట్టిన క్రిమినల్ మాస్క్ పెట్టుకుని జాగ్రత్త పడ్డాను అనుకున్నాడు. కానీ వీడి ఒంటి మీదున్న ఈ టాటూయే పట్టిస్తుందని వీడు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. రేయ్ రేయ్, యారా ఎందుకు చేసావు ఈ పని చెప్పరా? ఎస్ఐ గారు, అసలు ఈ పని ఎవరు వాడితో చేయించారో అది తెలుసుకోండి. మాట్లాడవేరా, చెప్పు. ఎవరు చేయమన్నారు ఈ పని? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా, చెప్పురా, చెప్పు చెప్పు చెప్పరా. సార్, ఎస్ఐ గారు, వాడిని ఇంతకంటే గట్టిగా కొట్టానండి, కానీ వాడు నోరు విప్పడం లేదు. సార్, సాక్ష్యాలతో సహా మీకు నేరస్తుణ్ణి పట్టించాం. ముందు మా బాబీని విడుదల చేయండి. ఇంట్లో మా మామయ్య వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు సార్. 204 అతను రిలీజ్ చేయి. చెప్పరా, చెప్పు. ఎందుకు చేసావు ఈ పని? చెప్పు చెప్పరా, చెప్పరా, ఎందుకు చేసావు ఈ పని? చెప్పు చెప్పరా, చెప్పరా. మా అన్నయ్య కెరీర్ ని నాశనం చేయాలని చూస్తావరా? నిన్ను చెప్పరా సార్, చెప్పు సార్, ఆగండి. చెప్పరా, మీరు ఆగండి సార్. చెప్పు సార్, ఆగండి. చెప్పు బాబీ, ఆగండి సార్. బాబీ, చెప్పు. ఆగరా, ఆగు. సార్, బాబీ, బాబీ, ఆగండి. ఆగరా. సార్, మీరు ఆగండి. చెప్పు. బాబీ, ఆగండి. సార్, వదిలేనే, ఆగు. మేము చూసుకుంటాం. మీరు ఆగండి. ఆగు. వదిలేనే, చంపేస్తాను. బాబీ, విని. బాబీ, చెప్పరా, ఆగరా. చెప్పు. ఆగు. అయ్యో, బాబీ, బాబీ, వద్దురా. బాబీ, మీరు ఆగండి. ఆగు, బాబీ. బాబీ, వద్దు, నా మాట ఆగు, విను. బాబీ. లేకపోతే ఏంటనే వీడు? బాబీ, చాలు. ఏంటి ఆవేశం? నువ్వు అతన్ని కొడితే కేసు అవుతుంది, వాళ్ళు కొడితే డ్యూటీ అవుతుంది. ఎస్ఐ గారు, కార్లో డ్రగ్స్ పెట్టింది వీడైనా వాడి వెనుకున్న అసలు దోషులు ఎవరో మాకు తెలియాలి. తప్పకుండా అండి. మీరు కొట్టేదానికి మా పోలీసులు కొట్టేదానికి తేడా ఉంటుంది కదా. తెల్లారే సరికల్లా వాడితో అన్ని నిజాలు మేం చెప్పిస్తాం. మీరు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. వస్తామండి. బాబీ, ఆగు. పద. రా. కానిస్టేబుల్స్, వీడిని లోపలేయండి. లేవే పైకి, లే. దౌర్భాగ్యురాలా, దీనికంతటికి కారణం నువ్వా? నా కొడుకు నీకేం అన్యాయం చేశాడే? ఇది కుట్ర చేసింది బాబీ మీద కాదత్తయ్యా, మా ఆయన మీద. ఆయన కెరియర్ ని పాడు చేసి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. ఇలాంటిది చెల్లైనా తల్లైనా వదిలిపెట్టను. లోకే, గుండం మీద కోపంతో ఆఖరికింత నీచని దిగజారిపోతావా? నిన్ను చేత్తో కాదే, కాలు చెప్పుతో కొట్టాలి. కానీ నా మనవరాలు కదా, కొట్టలేను. కట్టుకున్నవానని కూడా చూడకుండా ఇంత దారుణాన్ని కొడిగడతావా? అమ్మా, అయ్యో, అమ్మా, 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 అయ్యో, అమ్మా.
కళ. ఇంట్లో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుళ్ళో గంటను వాయించినట్టు నీ 2 చెంపలు వాయించేస్తున్నట్టు కలొచ్చిందే. అవును, నన్నెందుకు కొడతాడు? ఆ లలితాదేవితో చేతులు కలిపి ఈ ఏదో పని చేసిన నువ్వే అని బయటపడితే కొట్టడం కాదు, మెడ పట్టుకొని బయట గెంటేస్తారు. నిజం బయట పడుతుందంటావా? ఏమో, ఎవరు చెప్పగలరు? అసలే దరిద్రం నీ చుట్టూ వైఫైలా తిరుగుతుంది. ఆ గుండమ్మ వెళ్తున్న తీరు చూస్తే దానికేదో బలమైన ఆధారమే దొరికినట్టు అనిపిస్తుంది. దాంతో మీ ఆయన్ని బయటకి తీసుకొచ్చిందా నీ బండారం బయట పడినట్టే. పెద్దమ్మా, అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. ఏమండి, హుసేయ్ మీ ఆయన్ని ఇడిపించుకుని తీసుకొచ్చిందే. ఎందుకైనా మంచిది నువ్వు వాళ్ళకు కొంచెం దూరంగా ఉండవే. పద పద పద. బాబీ, బాబీ, నీకేం కాలేదు కదా నాన్న? ఏం కాలేదమ్మా, బానే ఉన్నానమ్మా. ఎందుకు అవుతుందమ్మా? మా గుండమ్మ రంగంలో దిగితే ఎలాంటి ప్రమాదం జరగదా? నేను చెప్తున్నాను కదా, మా గుండమ్మ చిన్న మనవుణ్ణి బయట తీసుకొస్తుందని. తాతయ్య, ఈ క్రెడిట్ అంతా నా ఒక్కదానిదే కాదు, ఇందులో మా ఆయన సాయం కూడా ఉంది. ఆయన్ని కూడా మెచ్చుకో. అంటే ఏంటే, ఆయన నొక్కదాన్నే పొగిడితే నేను కుళ్ళుకుంటాను అని ఆయనకి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నావా? నాకేం అక్కర్లేదు, మీ మనవరాల్ని పొగుడుకోండి. ఏంటి చిన్నదినా, అన్నయ్య తిరిగొస్తే అసలు నీ ఫేస్ లో రియాక్షనే లేదు. అది ఎలా వచ్చారా అని షాక్ లో ఉన్నాను. నీ ఫేస్ రీడింగ్ చూస్తుంటే ఎలా వచ్చారని ఆశ్చర్యపోతున్నట్లేదు, ఎందుకు వచ్చారా అన్నట్టుగా ఉంది. షాక్ లో ఉన్నప్పుడు మొక్కలో ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి తమ్ముడు. ఏమైతే ఏమి, మొత్తానికి బాబీ బయటపడ్డాడు కదా, అది చాలు. అవును పెద్దదినా, సీసీ ఫుటేజ్ లో కూడా వాడి ఫేస్ సరిగ్గా కనిపించలేదు. మరి వాడిని ఎలా కనిపెట్టి పట్టుకున్నావు? సీసీ ఫుటేజ్లో మనమంతా వాడు ఫేస్కి మాస్క్ వేసుకున్నదే చూసాం, కానీ వాడి చేతుకున్న టాటూని గుండమ్మ చూసింది. ఆ టాటూ సాయంతోనే ఒకరి తర్వాత ఒకరిని కలుస్తూ క్లూ సంపాదిస్తూ అసలైన వాడిని పట్టుకుంది. చేతికున్న టాటూ కంప ముంచిందా? అసలు వాడు ఎందుకు ఈ పని చేశాడో తెలుసుకున్నారా? ఎంత కొట్టినా వాడితో ఈ పని ఎవరు చేయించారు అనేది చెప్పడం లేదు మామయ్య. మీరు కొడితే చెప్పబోవచ్చమ్మా, కానీ పోలీస్ స్టేషన్లో అప్పగించి వచ్చాం కదా, వాళ్ళు కొట్టారనుకో వాడేటి ఆడి తల్లో జేజమ్మ కూడా నిజాలు మొత్తం చెప్పేస్తారు రేపటికల్లా. చెప్పాలి తాతగారు, వాడితో ఈ పని ఎవరు చేయించారో ఖచ్చితంగా మనకి తెలియాలి. అవును, పెద్దన్నే కెరియర్ ని నాశనం చేసి లైఫ్ ని స్పాయిల్ చేయాలని చూసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళని రోడ్డు మీద షూట్ చేసి పారేయాలి. షూట్ చేస్తారా? చెంపదెబ్బలు ఊహించని
ఇది డైరెక్ట్ గా కాల్పులే అంటుంది.